నమస్తే కెరీర్ టైం కార్యక్రమానికి స్వాగతం. మేనేజ్మెంట్ కోర్సులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని అనుకుంటున్నారా? పీజీడీఎం లేదా ఎంబీఏ కోర్సెస్లో ఏ కోర్సుని ఎంచుకోవాలి? బీబీఏ, బీకామ్లతో పాటు మెడికల్ కోర్సెస్ చదివిన గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎటువంటి స్పెషలైజేషన్ తీసుకోవాలి? మరీ ముఖ్యంగా అగ్రికల్చర్, అలైడ్ సెక్టర్స్లో గ్రాడ్యుయేషన్ చదివిన విద్యార్థులు ఏ కోర్సుతో పాటు ఎటువంటి స్పెషలైజేషన్ తీసుకోవాలి అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మనతో పాటు క్యూబ్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రవికిరణ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సార్, గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ టు హెచ్ఎంటీవీ స్టూడియో. థ్యాంక్ యూ సార్. చెప్పండి, పీజీడీఎం కానీ ఎంబీఏ కోర్సెస్ కానీ చేయాలి అంటే బిజినెస్ స్కూల్స్లో చేయాలంటే ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి? జనరల్గా ఏంటంటే ఇంతకుముందు మనకి 10-15 ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉండేదంటే ఒకవేళ ఎంపీసీ స్టూడెంట్ ఎంపీసీ కంప్లీట్ చేస్తే ఇంజనీరింగ్ వెళ్ళాలని, లేకపోతే బైపీసీ కంప్లీట్ చేస్తే మెడికల్ కోర్సెస్ లైక్ బీడీఎస్ కానీ, ఎంబీబీఎస్ కానీ, పారామెడికల్ కోర్సెస్ కానీ ఇలా ఉండేది. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే మనకి మెడికల్ కానీ, లేకపోతే ఎనీ 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, లేదా 5.5 ఇయర్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా దే కెన్ డూ మేనేజ్మెంట్ కోర్సెస్ అనమాట. ముఖ్యంగా మనకి ఎంబీఏ కానీ, పీజీడీఎం కానీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రొసీజర్ మొత్తం కూడా సిఏటి క్యాట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో, ప్లస్ అడ్మినిస్ట్రేషన్ ప్రొసీజర్ ఐఏఎంస్లో ఏ విధంగా అయితే జరుగుతుందో సేమ్ ప్రొసీజర్లో జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక బిజినెస్ స్కూల్లో మనకి అడ్మిషన్ పొందాలనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ అనేవాళ్ళు ఏంటంటే ఒక నేషనల్ వైడ్ టెస్ట్, ఏది క్యాట్ కానీ, మ్యాట్ కానీ, గ్జాట్, ఎన్మ్యాట్, సీమ్యాట్, ఆత్మ, స్నాప్ ఇట్లాంటి ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది రాసి ఉండాలి. బట్ పర్టికులర్గా క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు. బట్ దే హ్యావ్ టు రైట్ ద ఎగ్జామ్. అది అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ బిజినెస్ స్కూల్లో దే విల్ కండక్ట్ ఇంటర్వ్యూ అనమాట. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి టోటల్ అంటే వీడు క్రీమ్ స్టూడెంటా, ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ ఉందా లేదా, ఎవ్రీథింగ్ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఆ స్టూడెంట్కి 1 or 2 days తర్వాత మనకి టైం ఇచ్చి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అందులో మెరిట్ పాయింట్స్ అనేది అవుట్ ఆఫ్ 10 పాయింట్స్కి కానీ 20 పాయింట్స్కి కానీ బేస్డ్ ఆన్ ఆ బిజినెస్ స్కూల్ని బట్టి ఆ మెరిట్ పాయింట్స్ వచ్చిన స్టూడెంట్స్ని తీసుకోవడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. తర్వాత రిజిస్ట్రేషన్ అమౌంట్ అనేది కట్టేసుకుని అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ అడ్మిషన్ ప్రొసీజర్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇంటర్వ్యూ ప్రొసీజర్. ఎందుకంటే 4-5 years బ్యాక్ స్టూడెంట్స్ అనేవాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు, బిజినెస్ స్కూల్స్ అనేవి ఎక్కువ ఉండటం వల్ల కాంపిటీషన్ అనేది బిజినెస్ స్కూల్లో ఉండేది, స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు కాబట్టి అంటే ఇంటర్వ్యూ ప్రొసీజర్ కూడా నార్మల్గా లిబరల్గా ఉండేదన్నమాట. బట్ ఇప్పుడు ఏంటంటే నవేడేస్ ఎవ్రీబడి నోస్ మేనేజ్మెంట్ కోర్సులో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటున్నాయి, మంచి మంచి బిజినెస్ స్కూల్స్ ఏంటి, Tier 1 Tier 2 కాలేజెస్ ఏంటి, తర్వాత క్యాట్ ద్వారా అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఏ సిలబస్ చదువుకోవాలి అన్నిటి మీద అవగాహన రాబట్టి ఏంటంటే బిజినెస్ స్కూల్కి కూడా, ఎందుకంటే స్టూడెంట్స్ పెరిగిపోతున్నారు, బిజినెస్ స్కూల్స్ అనేవి సేమ్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, ఇంటర్వ్యూ ప్రొసీజర్లో ఎవరైతే స్టూడెంట్స్ ప్రాపర్గా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి స్కాలర్షిప్స్ కానీ, తర్వాత మనకి మంచి మెరిట్ స్కాలర్షిప్స్ కానీ, లేకపోతే స్పోర్ట్స్కి సంబంధించినవి కానీ ఇవన్నీ కన్సల్టేట్ చేసి హైయెస్ట్ స్టూడెంట్కి బెనిఫిట్ అయ్యే విధంగా అడ్మిషన్ ప్రొసీజర్ అనేది జనరల్గా చేస్తూ ఉంటారనమాట. అలాగే సార్, చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అడుగుతున్నారు, ఎందుకు ఈ అడ్మిషన్ ప్రాసెస్ అనేది తొందరగా చేస్తున్నారు, దీనివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. జనరల్గా మా ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్లో కూడా మేజర్గా ఫేస్ చేసేది ఏంటంటే ఎందుకు ఇంత తొందరగా స్టార్ట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి పాపం అవగాహన లేక. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు క్యాట్ ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే ప్రొసీజర్లో ఇది రన్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ గురించి చూద్దాం. 2026లో అడ్మిషన్ తీసుకోవాల్సిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, 2025లో ఆగస్టు 2nd వీక్లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు November 30కి మొన్న ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది. దీని రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, December 3rd వీక్ 4th వీక్ కానీ, లేదా January 1st వీక్లో కానీ. ఇది అయిపోయిన తర్వాత అడ్మిషన్ ప్రొసీజర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 3 months తర్వాత, అంటే మార్చ్ కానీ ఏప్రిల్ కానీ. ఈ మార్చ్ ఏప్రిల్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి మళ్ళీ 2 partsగా డివైడ్ చేస్తారు. ఎలా, వీళ్ళ మెరిట్ స్కోర్స్ ప్లస్ వీళ్ళ సర్టిఫికేషన్స్, తర్వాత వీళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఎకనామికల్ బ్యాక్వర్డ్ సర్టిఫికేట్ అనేది ఒక 50%, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్స్, తర్వాత ఈ ప్రొసీజర్ అని ఒకటి ఉంటుంది. రెండింటిని కన్సల్టేట్ చేసిన తర్వాత ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి అడ్మిషన్ లెటర్ అనేది పంపిస్తారు. ఇది సెలక్షన్ లెటర్. ఈ సెలక్షన్ లెటర్ పంపించిన ఒక 3 days తర్వాత వాళ్ళకి ఏంటంటే రిజిస్ట్రేషన్ అమౌంట్ అనేది కట్టుకోవాలి. జాయినింగ్ ఎప్పుడు ఉంటుంది, మళ్ళీ 2-3 months తర్వాత జాయినింగ్ అనేది ఉంటుంది. అంటే ఈ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి సేమ్ బిజినెస్ స్కూల్లో కూడా ఇదే జరుగుతుంది. మీరు అన్నట్లు బెనిఫిట్స్ ఏముంటాయి, బెనిఫిట్స్ దగ్గరికి వస్తే ఎప్పుడైతే ప్రొసీజర్ స్టార్ట్ అయినప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. కాంపిటీషన్ తక్కువ ఉన్నప్పుడు ఇంటర్వ్యూ ప్రొసీజర్ అనేది నార్మల్గా ఉండేంత టఫ్గా ఉండదు. ఇంకోటి ఏంటంటే
చాలా వరకు బిజినెస్ స్కూల్స్ ఇనీషియల్ స్టేజెస్లోనే మెరిట్ స్కాలర్షిప్స్ అనేవి ప్లస్ అడ్వాన్స్డ్ స్కాలర్షిప్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఈ అడ్వాన్స్డ్ స్కాలర్షిప్స్ దేని బేస్ చేసుకుని ఉంటుంది, వాళ్ళ అకాడమిక్ పర్సంటేజ్ ప్లస్ ఇంటర్వ్యూ ప్రాసెస్ని బేస్ చేసుకుని ఉంటుంది. అంటే వీళ్ళ ప్రొసీజర్ అనేది ఎంత తొందరగా కంప్లీట్ చేసి ఎంత తొందరగా అడ్మిషన్ తీసుకుంటే వాళ్ళకుండే స్కాలర్షిప్ టైం అనేది తొందరగా అయిపోతుంది. ఆ ఇన్ టైం పీరియడ్లో తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయి, తర్వాతనే అడ్మిషన్ దొరుకుతుంది. బట్ ఏదైతే ఎక్స్ట్రా స్కాలర్షిప్స్ ఉందో, ఓకే, మెరిట్ స్కాలర్షిప్స్ కానీ మిగతా స్కాలర్షిప్స్ ఏ ఉన్నాయో అవన్నీ రావడానికి చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే డిమాండ్ అనేది ఎక్కువ పెరుగుతుంది కాబట్టి స్కాలర్షిప్ రేషియో అనేది తగ్గుతూ ఉంటుంది. దానివల్ల ప్రతి పేరెంట్కి కానీ స్టూడెంట్స్కి కానీ మేము చెప్పేది ఏంటంటే, మీకు క్యాట్లో కంపల్సరీ లేదా మ్యాట్లో గ్జాట్లో ఏదైనా ఖచ్చితంగా నాకు వస్తుంది సీటు అనే కాన్ఫిడెంట్ ఉంటేనే వెయిట్ చేయండి. లేదనుకోండి ఈ ఫెసిలిటీస్ అన్నీ మిస్ అవ్వడం వల్ల ఆబ్వియస్లీ మీకే అది 50,000 అవ్వచ్చు, 1 lakh అవ్వచ్చు, కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ని కాబట్టి వాళ్ళు బేర్ చేయాల్సి వస్తుంది అనమాట. అలాగే సార్, కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ తర్వాత జాబ్ చేస్తారు, జాబ్ తర్వాత మళ్ళీ పీజీలో జాయిన్ అవ్వాలి అనుకుంటారు. అలాంటి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇది పాపం అదేంటంటే అండి, చాలా వరకు స్టూడెంట్స్కి ఇమ్మెచ్యూరిటీ అండ్ పేరెంట్స్ అనేవాళ్ళు కూడా ఎట్లా అంటే పక్క వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు అనేది ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. బట్ బేసిక్గా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైనా ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఫ్లోలో ఉన్నప్పుడు, అంటే ఆ గ్రాడ్యుయేషన్ అయిపోయాక వెంటనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత వీళ్ళకి ఏదైతే గ్రాడ్యుయేషన్ వస్తుందో అంతకి డబుల్ ఇంటూ 3 times కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వీళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుంది, ఇప్పుడు నేను ఒకవేళ జాబ్లో జాయిన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs కానీ 3 lakhs కానీ జాబ్ వచ్చినా, ఆ 3 lakhs జాబ్ అనేది 10 lakhs జాబ్ రావడానికి గ్రాడ్యుయేషన్ పరంగా ఆ బేసిస్ చేసుకుని ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్స్పీరియన్స్తో పాటుగా క్వాలిఫికేషన్ అనేది కూడా చాలా ఇట్ ప్లేస్ మేజర్ రోల్. ఎందుకంటే చాలా వరకు ఎంఎన్సీస్ కూడా ఇండియాలో చాలా వరకు వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్రాడ్ వెళ్ళాలన్నా కానీ స్టూడెంట్స్ ఏది ఆన్సైట్ ఆపర్చునిటీ వచ్చి వెళ్ళాలన్నా దే నీడ్ ఏ క్వాలిఫికేషన్, సర్టెన్ క్వాలిఫికేషన్. ఆ టైంలో నేను జాబ్ రిజైన్ చేసి మళ్ళీ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తాననేది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ అనమాట. ఎందుకంటే ఒక సేయింగ్ ఉంటుంది, వన్స్ యూ బికమ్ అన్ ఎంప్లాయీ ఇట్ ఈస్ వెరీ టఫ్ టు బికమ్ అ స్టూడెంట్. ఎంప్లాయ్ అయిన తర్వాత స్టూడెంట్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ 20,000కి అలవాటు పడ్డాడు, మళ్ళీ కంప్లీట్గా జాబ్ బంద్ చేసి అగైన్ దే నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అనేది ఇట్ విల్ బి వెరీ టఫ్ సిచ్యువేషన్ అనమాట. ఆ ఉద్దేశంగా మేము ఏం చేస్తామంటే ప్రతి పేరెంట్ని స్టూడెంట్ని మా ఆఫీస్కి తీసుకురమ్మంటాం. ఆఫీస్కి వచ్చాక వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటి, ఎవరికైతే అర్థమవుతుందో ప్రాపర్గా అండర్స్టాండ్ అవుతుందో వాళ్ళు అనేది ప్రాసెస్ కంటిన్యూ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 2 months తర్వాత 3 months తర్వాత స్కాలర్షిప్స్ అయిపోయిన తర్వాత దే విల్ కమ్ బ్యాక్ అగైన్ అండ్ దే విల్ ఆస్క్ ఫర్ ఎక్స్ట్రా స్కాలర్షిప్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ కమ్ టు ఆఫీస్, వచ్చిన తర్వాత ప్రాపర్ మీరు కౌన్సిలింగ్ అనేది తీసుకోండి. కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత దెన్ యూ టేక్ ఎ డెసిషన్. అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది అనమాట. సో సార్, మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు, ఎంబీబీఎస్ఏ కావచ్చు, బీడిఎస్, ఆయుర్వేదిక్, ఇలా వేరియస్ కోర్సెస్లో ఉన్న వాళ్ళు, వీళ్ళకి పీజీడిఎం అనేది ఎలా యూజ్ అవుతుంది, అంటే వీళ్ళు ఎలాంటి స్పెషలైజేషన్స్ తీసుకోవచ్చు, వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఇంతకుముందు నేను ఫస్ట్ నేను మీకు చెప్పినట్లు బైపీసీ అయితే మెడికల్ కోర్సెస్ కానీ, ఎంపీసీ అయితే ఇంజనీరింగ్ కోర్సెస్ కానీ, ఇంజనీరింగ్ అంటే ఐటీ సెక్టార్స్లో కానీ తీసుకోవడం జనరల్గా సర్వసాధారణం అయిపోయింది. బట్ ఈ పీజీడిఎం అనేది ఎక్కువగా ఒక 5-6 years నుంచి వాడుకలు, అంటే చాలామందికి తెలియటము. ఎలా తెలుస్తుంది, ఎక్కడైతే కెరీర్ ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా ఉంటుందో వర్డ్ ఆఫ్ మౌత్ పరంగా చాలామందికి ఆ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మెడికల్ కోర్సెస్లో కూడా అప్పుడు చాలా డిమాండ్ ఉండేది. ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు 2001, 2002, 2003 అప్పుడు ఏదైతే మేము ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసామో ఆ టైంలో ఎంబీబీఎస్ అంటే ఇట్ విల్ బి టాప్ ర్యాంక్ అనమాట. అది వాళ్ళకి చాలా వాల్యూ ఉండేది. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్స్ కూడా ఇట్స్ అ వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎంబీబీఎస్ తోటే మీకు డాక్టర్ పట్టా ఒకటి వస్తుంది. బట్ మీరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మంచి పొజిషన్స్లో రావాలంటే పీజీ చేయాలి, దాని తర్వాత మళ్ళీ స్పెషలైజేషన్ చేయాలి. స్పెషలైజేషన్ చేసిన తర్వాత 4-5 years ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. మీరు ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉంటే మీ ఓన్గా ఏదన్నా ఓన్ హాస్పిటల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. బట్ ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఫ్రీ సీట్ తెచ్చుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ఒకవేళ గ్రాడ్యుయేషన్లో మంచి ర్యాంక్ కొట్టి ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ ఇంకోటి కంప్లీట్ చేసినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేటప్పటికల్లా ఏమవుతుందంటే మళ్ళీ అగైన్ కమ్బ్యాక్లోకి బయట ఒక చాలా crores of rupees ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళకి ఆ ఫీల్డ్లో లేకుండా డిఫరెంట్ ఫీల్డ్ ఎంచుకునే వాళ్ళకి మాత్రం ఈ పీజీడిఎం కోర్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసేది కూడా ఏదైతే ఐటీ ఫీల్డ్ మన మెడికల్ ఫీల్డ్ నుంచి లేదా బయోటెక్నాలజీ, బీ ఫార్మసీ, ఆయుర్వేదిక్, హోమియోపతి, ఫార్మసిటికల్ బీ ఫార్మసీ, ఓకే, లేకపోతే అగ్రికల్చర్ బీఎస్సీ, హార్టికల్చర్, ఫిషరీస్, తర్వాత మనకి అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఇలా చాలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. వీళ్ళన్నిటికీ ఏంటంటే ఒక్కొక్క గ్రాడ్యుయేషన్లో ఏదైతే స్పెషలైజేషన్ ఉంటుందో
దానికి తగ్గట్టుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా స్పెషలైజేషన్. మీరు అడిగినట్టు మెడికల్ కోర్సెస్ చూసుకుంటే వీళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ ఏంటి అంటే ఫార్మాసిటికల్, ఓకే, స్పెషలైజేషన్ ఫార్మాసిటికల్ కానీ, లేకపోతే మనకి దీన్ని ఏమంటారు హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ, హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కానీ, ఇలా డివైడ్ చేసుకుంటే చాలా మంచి స్పెషలైజేషన్స్ అనేవి ఉన్నాయి. వీటిలో ఏముంటుంది, అదే హాస్పిటల్లో వీళ్ళు ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యి పీజీ కంప్లీట్ అయిన తర్వాత ప్రొఫెషనల్గా డాక్టర్స్ ఎలా అవుతారో అలాంటి హాస్పిటల్స్లోనే మేనేజ్మెంట్ కోర్సులో, ఓకే, మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్గా వీళ్ళకి మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే ఒక పేషెంట్ స్టార్టింగ్ హాస్పిటల్లో వెళ్ళిన దగ్గర నుంచి ఆ హాస్పిటల్ నుంచి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఆపరేషన్స్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఈ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేటర్స్ అనే చేతిలో ఉంటుందన్నమాట. ఏది మెడిసిన్స్ అయిపోతే వాళ్ళ మళ్ళీ స్టాక్ తెప్పించడం కానీ, ఒకవేళ మెడిసిన్స్ ఎక్సీడ్ అయితే దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం కానీ, ఒకవేళ ఇంటెన్సివ్ కేర్స్లో కానీ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కదా, అందులో సెలైన్ బాటిల్స్ కానీ, ఇంపార్టెంట్ మెడిసిన్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు అడ్మినిస్ట్రేటర్స్ చూస్తారనమాట. ఇవి కూడా 6 to 20 lakhs వరకు మంచి మంచి ప్యాకేజెస్ ఉంటాయి. అది కూడా బేస్డ్ ఆన్ వీళ్ళ పర్ఫార్మెన్స్. అట్ ద సేమ్ టైం మంచి మంచి మెడికల్ ఏదైతే కాలేజెస్ ఉంటాయో లేదా హాస్పిటల్స్ ఉంటాయో వాటిల్లో వీళ్ళిచ్చే ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి తగ్గట్టు స్టూడెంట్స్ ఉండాలి, మనకి ప్యాకేజీ తగ్గట్టుగా వీళ్ళు కూడా రెడీ అవ్వాలన్నమాట. ఇలాంటి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్లో కూడా స్టూడెంట్స్ ఉంటారు కదా సార్, మరి వాళ్ళకి ఎలాంటి స్పెషలైజేషన్స్ అయితే సూట్ అవుతాయి? జనరల్గా అగ్రికల్చర్ బీఎస్సీ కానీ, హార్టికల్చర్ కానీ, ఫిషరీస్ కానీ, ఫారెస్ట్రీ కానీ, లేకపోతే అగ్రి ఇంజనీరింగ్ కానీ, ఇలాంటి కోర్సెస్ 3 years కోర్స్ ఆర్ 4 years కోర్స్ చేసిన వాళ్ళకి ఏంటంటే వన్ ఆఫ్ ద పెద్ద డ్రాబ్యాక్ ఏమొస్తుందంటే వీళ్ళకి 3 options ఉంటాయండి మేజర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎంఎస్సీ చేయాలి. ఎంఎస్సీలో ఏమేమి ఉంటాయి, అగ్రానమీ, యాంటమాలజీ, ప్యాథాలజీ, సాయిల్ సైన్స్, జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్, ఇట్లాంటి డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. అయితే ఆ టెక్నికల్ ఫీల్డ్లోనే వెళ్ళాలి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్టూడెంట్స్ ఇండియా మొత్తం మీద 40,000 to 50,000 స్టూడెంట్స్ ఉంటున్నారు. బట్ ఎంఎస్సీ అగ్రికల్చర్ అనేది బయట ఐకార్ కాలేజెస్లో ఉండే సీట్స్ చాలా లిమిటెడ్ ఉంటున్నాయి. అయితే గవర్నమెంట్ కాలేజెస్ లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ మేజర్ ప్రాబ్లం గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఏదైతే ప్యాకేజెస్ వస్తున్నాయో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాకేజెస్ వస్తున్నాయి. మ్యాక్సిమం ఒక 5,000 to 10,000 ఇంక్రిమెంట్. బట్ వీళ్ళు కార్పొరేట్ ల్యాడర్లో హైయెస్ట్ పొజిషన్స్తో పాటు మేజర్గా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే వాళ్ళకి ఆప్షన్స్ అనేది తక్కువ అయిపోతున్నాయి. ఎక్కడో ప్రతి 1,000 to 2-3 మెంబర్స్కి మంచి ప్యాకేజ్ వస్తున్నాయి, కానీ వాళ్ళకు కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం హైయెస్ట్ పొజిషన్స్లో వెళ్ళాలంటే డెఫినెట్లీ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ మేనేజ్మెంట్ కోర్స్ సర్టిఫికేషన్. అట్లాంటప్పుడు ఆన్లైన్ కోర్సెస్ చేస్తున్నారు, ఆన్లైన్ ఎంబీఏ అని. బట్ ఆ కోర్సెస్కి స్లోగా ఏంటంటే ఆన్లైన్లో ఎవరైనా చేయొచ్చు. ఆ కోర్సెస్కి డిమాండ్ తగ్గిపోతుంది. ఎందుకంటే రియల్ టైం ఎవరైతే స్టూడెంట్స్ పర్టికులర్గా కాలేజ్కి వెళ్ళి నేర్చుకునేదానికి ఆన్లైన్లో చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదొక ఆప్షన్ ఉంది. రెండోది గవర్నమెంట్ జాబ్స్. సాడ్ థింగ్ ఏంటి అంటే గత 8 to 10 years నుంచి మనకి గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఐదర్ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ చాలా తక్కువ. నేషనల్ వైడ్గా చూసుకున్న నాబార్డ్లో చాలా తక్కువ. ఎందుకంటే ల్యాక్స్లో స్టూడెంట్స్ ఉన్నారు, పొజిషన్స్ 4,000, 5,000. బ్యాలెన్స్ అనేది చాలా తప్పుతుంది. వాళ్ళకి ఆప్షన్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళ ఫీల్డ్లోనే కాకపోతే ప్రొఫెషనల్ కోర్స్ ఉండదు. ఇక్కడ మేనేజ్మెంట్ కోర్స్కి అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అని ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, అగ్రికల్చర్ టెర్మినాలజీతో పాటు మేనేజ్మెంట్ కోర్స్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఫస్ట్ 1 year మొత్తం కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఎందుకంటే డిఫరెంట్ క్యాడర్ నుంచి వస్తారు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. ఏది బీబీఏ రావచ్చు, మన బీకామ్ రావచ్చు, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, తర్వాత మెడికల్ కోర్సెస్, పారామెడికల్ కోర్సెస్, ఎంబీబీఎస్, తర్వాత బీ ఫార్మసీ, బయోటెక్నాలజీ, తర్వాత మనకి ఆయుర్వేదిక్, హోమియోపతి, బీజెడ్సీ, బీ ఫార్మసీ, ఇలాంటి డిఫరెంట్ స్పెషలైజేషన్ని అందరినీ ఒకతాటికి తీసుకురావడానికి వీళ్ళకి ఫస్ట్ ఇయర్ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎలా, హెచ్ఆర్, మార్కెటింగ్, ఫినాన్స్, ఆపరేషన్స్, బిజినెస్ అనలిటిక్స్ అనేవి కోర్ కాన్సెప్ట్స్ అనమాట. ఇవి ఖచ్చితంగా తీసుకోవాలి వాళ్ళు. ఈ నాలెడ్జ్ వస్తేనే దాని నుంచి నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ ఫస్ట్ ట్రైమిస్టర్లో కానీ లేదా ఫస్ట్ ఇయర్ లాస్ట్లో కానీ వీళ్ళకి మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వీళ్ళు ఆ మెంటర్ అంటే ఎవరో కాదు, వీళ్ళ పిహెచ్డి ప్రొఫెసర్స్, టీచ్ చేసే ప్రొఫెసర్స్తో కూర్చొని ప్రాపర్గా ఏ స్పెషలైజేషన్స్, ఎందుకంటే ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే డ్యూయల్ స్పెషలైజేషన్ ఉంటుంది. అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళు అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో పాటుగా డ్యూయల్ స్పెషలైజేషన్ అయినటువంటి హెచ్ఆర్ కానీ, మార్కెటింగ్ కానీ, ఫినాన్స్ కానీ, ఆపరేషన్స్ ఏదో ఒకటి ఆప్ట్ చేసుకుంటారు. బెస్ట్ ఏంటంటే ఇక్కడ 2 ఆప్షన్స్, కాయిన్కి ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. ఎట్లా, అగ్రి కంపెనీస్లో హైయెస్ట్ ప్యాకేజెస్ వచ్చాయనుకోండి, అగ్రి కంపెనీస్లో వాళ్ళు జాబ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏది ఎక్కువ ప్యాకేజ్ ఉంటే. ఈ కోర్ సబ్జెక్ట్స్లో, కోర్ కాన్సెప్ట్స్లో ఏదైతే హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుందో తీసుకోవచ్చు. అంటే ఎంఎస్సీలో అయితే కోర్ కాన్సెప్ట్లోనే వెళ్ళాలి. బట్ దీంట్లో ఏంటి, మల్టీ థింగ్స్ ఉంటాయన్నమాట. దానివల్ల ఏమవుతుంది, ఏది హైయెస్ట్ ప్యాకేజ్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అగ్రి అలైడ్ సెక్టార్స్లో వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. యాక్చువల్ వాళ్ళకి చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్
ఆపర్చునిటీ టు జాయిన్ ఇన్ పీజీడిఎం. ఈ పీజీడిఎం వల్ల ఏంటంటే ప్యాకేజెస్ కూడా వాళ్ళు అనుకున్న దానికి డబుల్ ప్యాకేజెస్ తెచ్చుకోవడానికి ఆప్షన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో దట్ కెరీర్లో కూడా హైయెస్ట్ ప్యాకేజ్ తెచ్చుకోవడానికి, ఒకవేళ వీరు కార్పొరేట్ ల్యాడర్లో పీక్ లెవెల్లో ఉండాలన్నా ఆల్రెడీ దే కంప్లీటెడ్ మేనేజ్మెంట్ కోర్స్ సర్టిఫికేషన్ ఇన్ పీజీ లెవెల్. ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ ద స్టూడెంట్స్ ఆల్సో. సో సార్, కొన్ని బిజినెస్ స్కూల్స్ వచ్చేసి 100% గ్యారంటీ ప్లేస్మెంట్ తోటి ప్రమోట్ చేస్తూ ఉంటాయి కదా, అసలు ఇవి ఎంతవరకు నిజము అండ్ వాటి గురించి పూర్తి వివరాలు ఇస్తారా? ఇది యూనివర్సల్ ప్రాబ్లం అండి. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ లెవెల్లో ఒక కాలేజ్ని కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక కన్సల్టింగ్ ఫామ్ని కానీ డామినేట్ చేయాలంటే ఫేక్ స్టేట్మెంట్లు ఇవ్వటము, లేకపోతే మనకి రియల్ టైంకి భిన్నంగా అంటే 100% వచ్చేస్తున్నాయి అని. బేసిక్గా ఒకవేళ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, పేరెంట్స్ ఇలా స్టూడెంట్స్ ఇలా అడిగినప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తాను వాళ్ళకి లాజికల్గా. మీరు ఫెయిల్ అయ్యారు ఒకవేళ పీజీడిఎంలో, టచ్ వుడ్ అది జరగదు, ఫెయిల్ అయ్యారు, కాలేజ్ కానీ కంపెనీ కానీ ఎలా ఇస్తుంది ఆపర్చునిటీ? ఇంపాసిబుల్ కదా. ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి అసలు ఎలా ఇస్తుంది? ఛాన్స్ అనేది ఉండదు. ఎందుకంటే పాస్ అవ్వాలి, పాస్ అయిన తర్వాతే. బట్ వీళ్ళు ముందే గ్యారంటీని ఎలా ఇస్తున్నారు? గ్యారంటీ అనేది ఎక్కడ ఉండదండి. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఐఏఎం ఆల్సో యూ నీడ్ టు పర్ఫామ్ వెల్ ఇన్ ఇంటర్వ్యూ ప్రొసీజర్. ఆ 3-4 ఇంటర్వ్యూస్ ఏదైతే ఉంటాయో దాంట్లో స్టూడెంట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని మీకు ప్యాకేజ్ అనేది డిసైడ్ అవుతుంది. రెండోది, ఇక్కడ మీరు కాలేజ్ కానీ బిజినెస్ స్కూల్ కానీ ఏ దాంట్లో యాక్చువల్గా మేము కూడా 100% అసిస్టెన్స్ ఇస్తాం. అష్యూరెన్స్ అనేది ఏంటంటే గ్యారంటీ అనేది ఎక్కడ ఉండదండి. అసిస్టెన్స్ అనేది ఎలా ఉంటుంది? ఎడ్యుకేషన్ క్వాలిటీ కమ్స్ ఫ్రమ్ ప్రొఫెసర్స్ కూడా ఎలా నార్మల్గా ఎంఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళని రిక్రూట్ చేయరు. మేము చేసే మంచి బిజినెస్ స్కూల్స్లో మ్యాక్సిమం 50% ఫ్యాకల్టీ కమింగ్ ఫ్రమ్ పిహెచ్డి బ్యాక్గ్రౌండ్. అండ్ ఎవరైతే పిహెచ్డి లేకుండా నార్మల్ పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అవ్వాలి. అట్లీస్ట్ 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేసుకొని ఈ పిహెచ్డి సర్టిఫికేషన్ కన్సిడర్ చేసుకొని వీళ్ళని రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము చేసే దాదాపు అన్ని బిజినెస్ స్కూల్స్లో more than 30 రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ జోక్. బిజినెస్ స్కూల్లో ఉండే 300 మెంబర్స్కి 30 ఫ్యాకల్టీ అనేది ఇట్స్ ఎ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. బట్ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే స్టూడెంట్కి ఎంత బాగా మనకి కోర్సులో మంచి ఏదైతే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తారో దాని ప్రకారంగా స్టూడెంట్స్ చదువుకుంటే మంచి ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు. ఇంటర్వ్యూ మంచిగా అటెండ్ అయితే వాళ్ళకి హైయెస్ట్ ప్యాకేజ్ వస్తాయి. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఇంకోటి ఏంటి అంటే ఇట్స్ వైస్ వర్సా. మంచి ప్యాకేజ్ స్టూడెంట్కి వస్తే అంటే స్టూడెంట్ సక్సెస్ అయితేనే బిజినెస్ స్కూల్స్ అనేవి సక్సెస్ అవుతాయి. బిజినెస్ స్కూల్స్కి సక్సెస్ అవ్వడానికి స్టూడెంట్ సక్సెసే కారణం. సక్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? ఎడ్యుకేషన్ అండ్ ప్యాకేజెస్. ఇవి ఆలోచించకుండా కొన్ని మా కన్సల్టింగ్ ఫామ్లో కూడా మేము స్కాలర్షిప్ 100% ఇప్పిస్తాము, ఇంకొక 1 lakh ఇప్పిస్తాము, లేదా మీరు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వండి ఖచ్చితంగా 100% ప్లేస్మెంట్స్తో బయటకు వస్తారు, మేము బాండ్ ఇస్తాము. ఇట్స్ అంతా కూడా ట్రాష్ అండి. రియాలిటీ ఏంటంటే ఏ బిజినెస్ స్కూల్లో తీసుకెళ్ళి ఇలా చైర్లో కూర్చోబెట్టరు. దే హ్యావ్ టు పర్ఫామ్ వెల్ ఇన్ ఇంటర్వ్యూ. అదర్వైజ్ ఈ మాటలకు మాత్రం దయచేసి ఏ స్టూడెంట్ పేరెంట్ మోసపోవద్దు. ఈ మీడియా ముఖంగా నేను చెప్పేది అనమాట. సో అలాగే కొంతమంది స్టూడెంట్స్ సార్ ఫినాన్షియల్గా కూడా చాలా బ్యాక్వర్డ్ ఉంటారు కదా, అండ్ వాళ్ళకి చదువుకోవాలని ఉంటుంది. అలాంటి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహా అంటే? జనరల్గా ఏంటంటే అండి, మనకి ఇప్పుడు ఎంసెట్లో చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఫ్రీ సీట్ వచ్చింది అనుకోండి, చాలా ఇది తక్కువ ఫీజు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైనా లోన్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది చిన్నగా. లేదు డైరెక్ట్ కట్టుకోవాలన్నా కానీ 25,500 37,500 అనేది ఉంటుంది. ఎందుకంటే రిమైనింగ్ స్కాలర్షిప్స్ అనేవి తర్వాత ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కదా, ఇది ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, రీఎంబర్స్మెంట్ ఇట్లాంటివి. బట్ మేనేజ్మెంట్ కోర్సులో అలా ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే జనరల్గా క్యాట్ ఒక 2-3 years బ్యాక్ చూసుకుంటే చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఇలా అడిగేవాళ్ళు, సార్ క్యాట్లో మంచి ర్యాంక్ వచ్చి మా వాడికి 99 పర్సెంటైల్ 99.9% వస్తే ఫ్రీ సీట్ కదా అని. ఫ్రీ ఉండదండి. దిస్ ఈజ్ అ సెమీ గవర్నమెంట్, దిస్ ఈజ్ అ సెల్ఫ్ ఫండింగ్ బాడీస్. ఇప్పుడు మీరు ఒకవేళ క్యాట్లో చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 25 to 30 lakh రూపీ అనేది ఈ 2 yearsకి ఉంటుంది వితౌట్ హాస్టల్. ఓకే, బేస్డ్ ఆన్ క్యాట్లో ఉండే ఐఏఎమ్స్ బేస్డ్ ఆన్ 3 types ఉంటాయి. ఇది బ్లాక్ కాలేజెస్, న్యూ ఐఏఎమ్స్, బేబీ ఏఎమ్స్. బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి వీళ్ళకి ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. ఫ్రీ అనేది ఎక్కడ ఉండదు. బట్ ఇక్కడ మనకి మన బిజినెస్ స్కూల్లో మన Tier 3 బిజినెస్ స్కూల్లో చూస్తే మనకి వీళ్ళ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్లో వీళ్ళకి మ్యాక్సిమం స్కాలర్షిప్స్ అనేది మా సైడ్ నుంచి వస్తుంది. బట్ ఎవరైతే ఎకనామికల్గా కొంచెం ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఏం చేస్తామంటే మేము ఫస్ట్ రిజిస్ట్రేషన్ అమౌంట్ అయిపోయిన తర్వాత బ్యాంక్ లోన్స్ దగ్గర నుంచి ఐదర్ కాలేజెస్ దగ్గర నుంచి లేదా తెలిసిన ఎవరైతే వాళ్ళ దగ్గరలో ఉండే వాళ్ళకి ఏంటంటే మేము సజెస్ట్ చేస్తాం. తెలిసిన బ్యాంక్ మేనేజర్స్ దగ్గరికి వెళ్తే 5 to 6 lakhs వరకు వితౌట్ గ్యారంటీ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ విద్యాలక్ష్మి పోర్టల్ నుంచి అది ఇచ్చి తీరాలి.
బట్ మనం స్మార్ట్గా ఏం చేయాలంటే తెలిసిన వారి ద్వారా వెళ్ళామనుకోండి ఆ రికమెండేషన్ అనేది ఈజీగా ఫాలో అవుతుంది. రెండోది, ఎవరైనా గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్ ఉన్నారనుకోండి, వాళ్ళ ద్వారా ఒక గ్యారంటీ సైన్ ఉందనుకోండి, ఈజీగా వచ్చి రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంకొక బెనిఫిట్ ఏముంటుంది, మనం జాయిన్ అయ్యే బిజినెస్ స్కూల్ని బట్టి కూడా అక్కడ ఏది లోన్ శాంక్షన్ అనేది ఉంటుంది. కొన్ని బిజినెస్ స్కూల్స్కి లోన్ శాంక్షన్ అవ్వదు. ఎందుకు? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే 3 lakhs 4 lakhs ఇస్తున్నారు. వీళ్ళు తీసుకునే ఏదైతే ఉందో లోను 8 lakhs 9 lakhs వరకు ఉంటుంది. అది మ్యాచ్ అవ్వదన్నమాట. అలాంటి బిజినెస్ స్కూల్లో మా గైడెన్స్లో తీసుకొని మీకు ఏదైతే నచ్చుతుందో, ఏదానికైతే లోన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్గా అవుతుందో దాని ప్రకారం వెళ్ళండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని డబ్బులు కట్టలేక మధ్యలో డ్రాబ్యాక్స్ అనేది కూడా 1 or 2 స్టూడెంట్స్ ఉంటారు. అలాంటివి దయచేసి వెళ్ళకుండా ఏదైనా ప్రాపర్ గైడెన్స్ 100% క్లియర్ గైడెన్స్ తీసుకుని మాత్రమే మీరు అడ్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఈ మీడియా ముఖంగా చెప్పాల్సింది ఏంటంటే బిజినెస్ స్కూల్లో కానీ లేదా ఎంబీఏ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి మంచి బిజినెస్ స్కూల్లో వెళ్ళాలంటే ఖచ్చితంగా డబ్బులు అనేవి అవుతాయండి. అది ఖచ్చితంగా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అది సబ్కాన్షియస్ మైండ్లో అది పెట్టుకొని మాత్రమే మీరు బిజినెస్ స్కూల్లో వెళ్ళండి. ఒక్కసారి వెళ్ళిన తర్వాత ఏంటంటే మళ్ళీ వాళ్ళు డ్రాబ్యాక్ అవుట్, అది డజన్ మేక్ ఎనీ సెన్స్ కదా, అది బాగుండదు. వాళ్ళకి మేము ఇచ్చే సమాధానం అనమాట. అట్లా అలాగే సార్, గ్రాడ్యుయేషన్స్ చదివిన స్టూడెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫెంటాస్టిక్ అండి. ఎందుకంటే ఒక విధంగా ఈ జనరేషన్ పీపుల్ మా టైంలో ఎట్లా ఉండేదంటే ఎవరన్నా ప్రొఫెసర్స్ కానీ ప్రాపర్ గైడెన్స్ తీసుకొని ఏదో గుడ్డిగా వెళ్ళిపోయాలో. మా అనలైజేషన్ అనేది చాలా వరకు తక్కువగా ఉండేది. 10-15 years చూసుకుంటే సెల్ఫ్ అనలైజేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్లస్ ఒక్కొక్క బిజినెస్ స్కూల్ గురించి వాళ్ళ ఓన్ అనలైజేషన్ అనేది పెరిగిపోయిందనమాట. దానివల్ల ఏమవుతుంది, ప్రతి స్టూడెంట్ నేను ఒక బిజినెస్ స్కూల్లో వెళ్ళాలి అంటే ఫస్ట్ ఫీజు ఎంత ఉంటుంది అనేది చూస్తారనమాట. ఎప్పుడైతే ఫీజు ఎక్కువగా ఉంటుందని కూడా భయపడట్లేదు, ఈవెన్ దో లోన్ ద్వారా వెళ్ళాలనుకునేవాళ్ళు. బట్ అది వెళ్ళిన తర్వాత నేను చదివిన తర్వాత రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, నేను ఎంత పెట్టుబడి పెడుతున్నాను దానికి రిటర్న్ ఎంతలో వస్తుంది. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs పెడితే నేను 10 lakhs సంపాదించుకోవడానికి ఆ బిజినెస్ స్కూల్లో ఆ ప్రొవైడర్ అంటే ఓల్డ్ స్టూడెంట్స్ 10 lakhs ఎంతమంది ప్యాకేజెస్ వస్తున్నాయి, అంతకు ఎక్కువ ప్యాకేజెస్ వస్తున్నాయి. ఒకవేళ యావరేజ్గా చూసుకున్న 8 to 9 lakh 10 lakh ప్యాకేజ్ ఉంటుందా, లీస్ట్ చూసుకున్నా ఒకవేళ నా దగ్గర అంత స్కిల్ లేవు, ఒకవేళ దారుణమైన పొజిషన్లో కూడా నాకు అట్లీస్ట్ ఒక 6 lakhs 7 lakhs ప్యాకేజ్ వస్తుందా, ఇవన్నీ వాళ్ళు కన్సల్టేట్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్ ఆల్సో. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా వరకు ఏంటంటే ఎవరో ఒకరు ఏదో 4 మాటలు చెప్పగానే వెళ్ళిపోవటం అనేది చాలా తగ్గింది. వాళ్ళు కూడా స్మార్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ చెకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ సోషల్ మీడియా. అది గుడ్, అది చాలా బెటర్, దట్ ఈస్ బెస్ట్ అని కూడా నేను సలహా ఇస్తాను. బట్ మీకు ఎవరైతే సజెషన్ చేస్తున్నారో ఆ సజెషన్ చేసే వాళ్ళు జెన్యూన్ అనిపిస్తే కంపల్సరీగా మీరు చేయాల్సిన తక్షణ కర్తవ్యం గో టు ద పర్టికులర్ ఆర్గనైజేషన్కి వెళ్ళండి. మేము మా ద్వారా కూడా చెప్పేది ఏంటంటే మేము ఫోన్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వమండి. ఫోన్తో పాటుగా ఆఫీస్కి కూడా మేము పిలిపిస్తాం. ఆఫీస్కి పిలిపించిన తర్వాత మేము ఎలా ప్రొఫెషనల్గా థింక్ చేస్తున్నాము, మీరు ఎలా ఆలోచించాలి, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మేము గైడ్ చేస్తుంటాం. గైడ్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియాతోటి అనలైజేషన్ ఈజీ అవుతుంది. సో దట్ వాళ్ళు ఇట్లాంటి ఫ్రాడ్ స్టేట్మెంట్స్కి లోన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అన్నమాట. సో సార్, ఫైనల్గా పీజీడిఎం చదువుకోవాలి అనుకునే విద్యార్థులకు క్యూబ్ అకాడమీ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది అండ్ మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటి? మేడం, జనరల్గా అంటే ఏదో మా క్యూబ్ అకాడమీ అని కాదు, కానీ జనరల్గా మేము దేన్ని బాగా నమ్ముతామంటే ఒక స్టూడెంట్ అనేవాడు అడ్మిషన్ చేయడం అనేది ఫైనల్ స్టేజ్ అండి. అది ఆటోమేటిక్గా అయిపోతుంది. ఎందుకంటే స్టూడెంట్ అనేవాడు ఎక్కడ ఒక చోట జాయిన్ అవుతాడు. బట్ మేము జనరల్గా ఏం చేస్తామంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మేము ఒక ప్యాషనేట్గా చేస్తాం. ఎందుకంటే కౌన్సిలింగ్ అనేది ఒక స్టూడెంట్కి ఎలా ఆలోచించాలి, ఎలాంటి బిజినెస్ స్కూల్ చేయాలనే ఒక సీడ్ అనేది వేయటం అనేది చాలా టఫ్. బట్ ఇప్పుడుండే దురదృష్టవశాత్తు ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఏ ఆర్గనైజేషన్కి వేస్తే ఎట్లా ఉంటుంది, మాకు బెనిఫిట్ ఎలా ఉంటుంది ఆలోచిస్తున్నారు తప్ప ప్రాపర్ గైడెన్స్ కానీ ప్రాపర్ సజెషన్స్ ఇవ్వటం అనేది చాలా తగ్గిపోతుంది. దాన్ని మేము అసలు అడ్మిషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ద లీస్ట్ ప్రియారిటీ ఫర్ మీ. నేను స్టూడెంట్కి కానీ పేరెంట్కి కానీ నేను పర్సనల్గా నా కౌన్సిలర్స్ ఇచ్చేటప్పుడు కూడా నేను ఫస్ట్ వాళ్ళకి ఇచ్చే స్టేట్మెంట్ అడ్మిషన్ గురించి పక్కన పెట్టండి. అడ్మిషన్ అయిపోయిన తర్వాత అడ్మిషన్ కాకుండా ఈ ప్రాసెస్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది, తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ ప్రొసీజర్. వీళ్ళకి పెద్ద డ్రాబ్యాక్ ఎక్కడ వస్తుందంటే ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ కానీ మన తెలంగాణలో ఉండే మన తెలుగు మాట్లాడే ఎక్కువ స్టూడెంట్స్ వరకు ఏంటంటే తెలుగు వాళ్ళు కలిస్తే తెలుగు మాట్లాడటం ఎక్కువ అయిపోతుంది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎక్కువ అయిపోతుంది. వాళ్ళకి నేను ఒక 1 hour ముందు 2 hours ముందు ప్రాపర్గా గైడ్ చేస్తాను. ఎలా ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్లో వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ అడుగుతారో మాకో తెలియదు, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అనేది నేను ప్రాపర్గా గైడెన్స్ చేస్తాను. తర్వాత సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చాలామందికి మేజర్గా వచ్చే పెద్ద డ్రాబ్యాక్. ఎందుకంటే పాపం చాలామంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఫస్ట్ టైం అటెండ్ అవుతూ ఉంటారు. దే డోంట్ నో వాట్ టు టాక్ ఆల్సో.
వాళ్ళకి మేము ఎలా గైడ్ చేస్తాం, మేము ఎట్లయితే ప్రిపేర్ అయ్యామో, ఎందుకంటే వీఆర్ ఫ్రమ్ తెలుగు మీడియం, ఆ టైంలో మేము ఎలా ప్రిపేర్ అయ్యామో ఆ ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ ఒక 20-25 మినిట్స్ చాలా కాన్సన్ట్రేషన్గా చాలా ఫోకస్డ్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళకి ఏమవుతుంది, బేసిక్ ఐడియా వచ్చిన తర్వాత వాళ్ళు రిమైనింగ్ హాఫ్ అన్ అవర్లో దే కెన్ ఏబుల్ టు ప్రిపేర్ దెమ్ సెల్ఫ్. ఏ పాయింట్ని స్ట్రెస్ చేయాలి, నా స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి తెలుస్తుంది కదా, స్ట్రెంగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఫైనల్గా ఏంటంటే నేను చెప్పేది కూడా ఏంటి అంటే, ఎవరు ఏం చెప్పినా కానీ ఫస్ట్ మీ సెల్ఫ్ అనలైజేషన్ ప్లస్ ఆర్గనైజేషన్లో ఏదో చెప్పారని కాకుండా సెల్ఫ్ అనలైజేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే ప్రాపర్గా ప్రొసీజర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అడ్మిషన్ చేసుకోండి. ఎందుకంటే ఈ 2 ఇయర్స్ ఏదైతే వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారో, రెస్ట్ ఆఫ్ 30 ఇయర్స్ అనేది ఈ 2 ఇయర్స్లో వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు. కాబట్టి 30 సంవత్సరాలు ఏదైతే జీవితం ఉందో ఈ 2 ఇయర్స్లో డిసైడ్ అయ్యే ఫ్యాక్టర్. కాబట్టి చాలా జాగ్రత్తగా అనలైజ్డ్గా మీరు అడ్మిషన్ అనేది తీసుకోండి. అది మాత్రం మేము గర్వంగా మాత్రం చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ అస్ నో మోర్ అబౌట్ క్యూబ్ అకాడమీ. అండ్ సార్, ఇక్కడ జరిగే అడ్మిషన్ ప్రాసెసే కావచ్చు, కోర్సెస్ గురించి ఎలాంటి స్పెషలైజేషన్స్ తీసుకోవాలనే వివరాలు చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఇది వాళ్ళ కెరీర్ టైమ్స్ స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.